సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు నా జాతకం రాహుకాలం నడుస్తుంది, 20 ఏళ్ళు నీకు పనికిరాదండి అంటాడు ఆవిడ. 20 ఏళ్ళు పడుకుంటావా, లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా, లేకపోతే తలుపులు వేసుకుని కూర్చుంటావా? ఈ 20 ఏళ్ళు అసలు నీకు విజయాలే ఉండవా జీవితంలో? 20 ఏళ్ళు అంతా ఫెయిల్యూర్సా? అదే కొంత నమ్మాలి. అలాగని మరి రాహుకాలం నమ్మవా అంటే అన్నీ నమ్ముతాం. సారీ, రాహుకాలం అన్నట్టున్నాను. 20 ఏళ్ల రాహుకాలం ఉండదు, 20 ఏళ్ళ రాహు మహాదశం, 18 ఏళ్ళు అదే లెక్క ఉంది దానికి. అట్లాగా అంతకాలం పడుకోం కదా మనం. అసలు నువ్వు దుర్ముహూర్తంలో పుట్టావు, నీ జీవితం వేస్ట్ అనుకుంటే తీసేయవు కదా. వాడే ఎక్కువ సాధిస్తాడు. అమావాస్య నాడు దొంగైనా అవుతాడు, దొరైనా అవుతాడు అంటారు. అమావాస్య పుడితే ఆడు దొర అవుతాడేమో, కృషి చేస్తే దొర అవుతాడు, పడుకుంటే దొంగ అవుతాడు. సో ఆ ఒకటి అడగ ఎందుకు గొప్ప సబ్జెక్ట్ అంటే, ఏదైనా కూడా గొప్ప సబ్జెక్ట్ ఏంటని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందులో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఏ ప్రేక్షకుడికి చూపిస్తున్నావో వాడు కనెక్ట్ అవ్వాలి దాంతో. నేను ఈవేళ అమ్మ 1వ తారీఖు అంటారు నేను కనపడగానే. ఎందుకంటే సమాజంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. పూర్ క్లాస్ లేరని కాదు, వాళ్ళు ఉన్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారా. వాళ్ళ కథే అది. ఒంటెద్దు బండి అంటే దాన్ని అమ్మ 1వ తారీఖుగా చేసాం. ఒక్కడే యజమాని సంపాదిస్తాడు, మిగతా వాళ్ళందరూ పారసైట్స్లో కూర్చొని తింటూ ఉంటారు. ఆ వ్యవస్థ మనకుంది. దాన్ని ఒంటెద్దు బండితో పోలిస్తాం. ఒక ఎద్దు లాగుతుంటుంది, మిగతా వాళ్ళందరూ బండి ఎక్కి కూర్చొని తొక్కుతూ ఉంటారు. దీని మెడలు ఇరిగిపోతూ ఉంటాయి. అలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి వ్యూయర్స్. వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ సబ్జెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యారు కాబట్టి నా సినిమాలు అన్నింటిలో అమ్మ 1వ తారీఖు గొప్పది అంటారు. నా ఇంకో గొప్ప సినిమాల్లో ఆ ఒకటి అడుగుతో పాటు కామెడీ గురించి చెప్పుకున్నాం అనుకుని ఆ ఒకటి అడుగు చెప్పాను. నేను రైటర్గా ఉన్నది, అందులో నేను వేషం వేయలేదు. ఇది ఇందులో హీరోని నేనే. అమ్మ 1వ తారీఖు నా నాటకం అది. నేను ఒక మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాను. తర్వాత అది కొన్ని చేంజెస్ జరిగి ప్రధాన పాత్ర నాకు వచ్చింది. నేను రచయితగా అందులో ఇది చేసి ఆ రకంగా ఈ 2 చాలేమో నా గురించి చెప్పుకోవడానికి. 100 చెప్పుకోవడం కంటే ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, కానీ హిట్లర్, హలో బ్రదర్ ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు. అవన్నీ అంటే కొన్ని అప్పటి పరిస్థితులను బట్టి గొప్పవా, ఎప్పటికీ గొప్పవా అంటే నాకు ఇప్పుడు మరి హలో బ్రదర్, హిట్లర్ అవన్నీ ఇప్పటికీ రెఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు. ఆది అలాంటి సినిమా నేను యాక్ట్ చేసినందు ఆ క్యారెక్టర్ని బట్టి నన్ను చెప్తారా? ఆది అనేది ఇప్పుడు సపోజ్ ఒక హీరో కలిసినప్పుడు ఆది టాపిక్ వచ్చింది అనుకో, ఒకలా చెప్తారు. డైరెక్టర్ దగ్గర ఆది టాపిక్ వస్తే ఒక టాపిక్ మాట్లాడతారు. నా దగ్గర ఆది అంటే ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ గుడ్ మార్నింగ్ క్యారెక్టర్ గురించే మాట్లాడతారు. ఆది వేరే ఎవరి దగ్గర వచ్చినా గుడ్ మార్నింగ్ మాట్లాడరు. నా దగ్గర మాట్లాడినప్పుడు అది అలాగ. నా వరకు చూసుకుంటే నాకు ఆది, హనుమాన్ జంక్షను, సీమశాస్త్రి ఇలాంటివి చాలా మంచి సినిమాలు ఉన్నాయి నాకు పేరు తెచ్చినవి. మరి సినిమా టోటల్గా ఏది గొప్పది, నేను రాసినవి కానీ యాక్ట్ చేసినవి కానీ అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయో రావో నాకు తెలియదు. ఆ ఒకటి అడక్కు, అమ్మ 1వ తారీఖు, సొంత ఊరని ఒకటి చేశాను. దాని వెనకాల చాలా పెయిన్, స్ట్రెయిన్, ఇంకా ఆర్థిక మానసిక ఒత్తిడులు చాలా ఉన్నాయి దాంట్లో. అవన్నీ తట్టుకుని అది ఎవర్ గ్రీన్ నా దృష్టిలో. నేను వేసాను కనుక కాదు. అవును, చాలా మంచి సినిమా. నేను డిగ్నిఫైడ్ క్యారెక్టర్లు వేశాను, డీగ్లామరైజ్డ్ వేశాను. డీగ్లామరైజ్డ్ అయినా కూడా వాడు ఒక ఫిలాసఫర్. వాడు అక్షరం చదువుకొని మహాజ్ఞాని, గోచిగుడ్డ లేని సంస్కారి. సంస్కారం అంటే ఏంటి? మంచి బట్ట అది వేసుకోవడం, అదేం లేకుండా గోచిగుడ్డతో ఉంటాడు. వేమనికి వాడికి తేడా గోచిగుడ్డే. అలా ఉంటాడు. అయినా కూడా వాడికి సంస్కారం, వాడికి అన్నీ తెలుసు. వాడు పెద్ద సోషలిజం గురించి మాట్లాడేవాడు. వాడు ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు, పేదవాడు నీ దగ్గర ఉంటాయి, నా దగ్గర అందరినీ అడుక్కునేవాడు కాళ్ళ దగ్గర కోటీశ్వరుడిని పాతగలను, ఇంకొకటి దగ్గర వాడిని పాతగలను, నా రాజ్యంలో అందరూ సమానం అంటాడు.